Hello everyone, good afternoon. Welcome to Infosys CRT online classes. Today we are going to discuss time, speed and distance. So before I start working on the problems, I would like to give you a few instructions regarding this particular topic. See, I always say average percentage time and distance and time and work plays a crucial role in terms of aptitude. Whichever the company మీరు ఏ కంపెనీకి ప్లాన్ చేసుకున్నా, మీరు ఏ కంపెనీ యొక్క రిటర్న్ టెస్ట్ మీరు రాయాలి అనుకున్నా, తీసుకునేటట్టున్నా ఈ పర్టికులర్ 4 టాపిక్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఆల్రైట్, సో ఇన్ బిట్వీన్ మధ్యలో షార్ట్ కట్స్ వచ్చినా ఆర్ఎల్స్ ఏదైనా మైనర్ చేంజెస్ మీ సొల్యూషన్ పార్ట్లో మీరు చేసేటప్పుడు టైం రెడ్యూస్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 minute పడుతుంది, 80 seconds పడుతుంది, 1.5 minute పడుతుంది అనే పర్టికులర్ క్వశ్చన్స్ నేను తీసుకుంటున్నాను ఈరోజు, పర్టికులర్ ఇన్ఫోసిస్. సో ఇవే క్వశ్చన్స్ వస్తాయి అంటే అఫ్ కోర్స్ నో, ఇదే క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ లేదు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఓకే, సో ఇలాంటి మోడల్స్ ఉన్న క్వశ్చన్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. సో జస్ట్ కాన్సన్ట్రేట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లమ్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఫస్ట్ ప్రాబ్లమ్ మనం చూసినట్లయితే, ఇఫ్ అ పర్సన్ వాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 3 km/h, he reaches the office by 15 minutes late. I repeat the question. If a person walks at the rate of 3 km/h, he reaches the office by 15 minutes late. If he walks at the rate of 4 km/h, he reaches the office by 15 minutes early. So what is the distance between his home and office? So I repeat, if a person walks at the rate of 3 km/h అంటే, సో ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ మీరేం తీసుకున్నాను, మిమ్మల్ని యాజ్ ఇమాజినేషన్లో మీరు తీసుకునేటప్పుడు ఎవరో అని చెప్పి అనుకునే దానికంటే కూడా మిమ్మల్ని కాసేపు ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఉన్న హీరోగా మీరు ఇమాజిన్ చేసుకున్నట్టయితే ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు సాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో లెట్స్ సే ఇమాజిన్ యు ఆర్ ద పర్సన్ దేర్ అండ్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 3 km/h, లెట్స్ సే 3 km/h, గంటకి 3 కిలోమీటర్లు ఈ స్పీడ్లో మీరు నడుస్తూ ఉంటే ఆఫీస్కి మీరు 15 minutes లేట్గా వెళ్తాను వచ్చాడు. ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ దాట్ యు ఆర్ టేకింగ్ 15 minutes టు రీచ్ ద ఆఫీస్. ఈ స్పీడ్లో వెళ్తే 15 minutesలో ఆఫీస్లో రీచ్ అవుతారని చెప్పట్లేదు. ఈ స్పీడ్లో వెళ్తే 15 minutes ఆఫీస్కి లేట్గా వెళ్తారు అనేది మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మీరు చూసినట్లయితే, ఇఫ్ యూ వాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 4 km/h అంటే 4 km/h అనే స్పీడ్లో మీరు నడిచారంటే హీ రీచెస్ ఆఫీస్, ద పర్సన్ రీచెస్ ద ఆఫీస్ బై 15 minutes ఎర్లీ. సో ఇక్కడ ఏంటంటే 15 minutes త్వరగా, ముందుగానే మనం అనుకున్న టైం కంటే కూడా త్వరగా వెళ్ళిపోతున్నాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హోమ్ అండ్ ఆఫీస్? సో లెట్స్ సీ హౌ దిస్ క్యాల్కులేషన్ పార్ట్ వర్క్స్ నౌ. So if you understand, let's say for example, I'm going to draw. See, whenever you're going to solve problems under time, speed, distance, I request you to draw a picture. Alright, a picture enti ante, for example, నేను ఇలా ఒక picture ని తీసుకుంటున్నాను. Let's say this is his office, this is his home and this is his office. So తన home, తన office. Now, initially he is walking at the rate of ఎంత అని చెప్పారు, 3 km/h అని చెప్పారు. సో ఇన్ సచ్ కేస్ ఇనిషియల్గా దీన్ని నేను S1 అని తీసుకుంటున్నాను. హీ ఈజ్ వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 3 km/h. He is walking at the rate of 3 km/h. Now he is walking, if he walks at the rate of 3 km/h, he reaches office 15 minutes late. In the sense 15 minutes late. 15 minutes late. Okay, try to understand. If he walks at the rate of 3 km/h, he reaches office 15 minutes late. Fantastic. Now let's say for example, if he walks at the rate of 4 km/h. So 4 km/h ని నేను ఎలా తీసుకుంటున్నానంటే S2 అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ స్పీడ్లో తను వెళ్ళినట్లయితే 15 minutes ఎర్లీ, త్వరగా వెళ్ళిపోతున్నాడు. 15 minutes early. My question is, now ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాడు అనేది మనకు తెలుసా? అఫ్ కోర్స్ వీ డోంట్ నో. వీ డోంట్ నో వాట్ టైమ్ హెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద హోమ్ టు ద ఆఫీస్. సో ఏ టైంకి రీచ్ అవుతున్నాడు అనేది కూడా మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా 3 km/hలో వెళ్తే 15 minutes లేట్గా వెళ్తున్నాడు. 4 km/h అనే స్పీడ్లో వెళ్తే 15 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. ఈ ఎర్లీ లేట్ అనే కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ సింపుల్, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ టైమింగ్, let's say for example office timing 10 AM అని తీసుకుందాం. ఇది జస్ట్ మీ ఎగ్జాంపుల్ కోసం మాత్రం, మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఆఫీస్ టైమింగ్ అనేది 10 AM అని తీసుకుంటే, సో తను 3 km/h 3 km/h అనే స్పీడ్లో తను వెళ్ళేటప్పుడు 10 AM ఆఫీస్కి ఏ టైంకి వెళ్తున్నాడు? ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఆఫీస్ యాక్చువల్లీ 10 o'clock తను ఉండాలి, బట్ తను 15 minutes లేట్గా వెళ్తున్నాడు. ఇన్ సచ్ కేస్ హీ రీచెస్ ద ఆఫీస్ 10:15 AM. సో ట్రై టు అండర్స్టాండ్, తను 3 km/hలో వెళ్తే
10 o'clock వెళ్ళాల్సిన ఆఫీస్ని 15 minutes లేట్గా వెళ్తాడు, విచ్ మీన్స్ హీ ఈస్ రీచింగ్ ద ఆఫీస్ 10:15 AM. కరెక్టా? నా let's say for example, if he walks at the rate of 4 km per hour, if he walks at the rate of ఇంకొక రోజు 4 km per hour అని తీసుకుంటే 10 o'clock వెళ్ళాల్సిన ఆఫీస్ what we are saying 15 minutes early అంటున్నారు, which means he is reaching by 9:45 AM. 9:45 AM. Alright, so 10 o'clock ఐడియల్ టైమింగ్. సో ఈ 10 o'clock నేను ఎలా తీసుకుంటున్నాను అంటే జస్ట్ ఒక ఐడియల్ టైమింగ్ 10 తీసుకోవాలని లేదు, 9 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ద టైమింగ్ యూ వాంట్, బట్ సిన్స్ లైక్ టైమ్ ఇస్ జనరల్ టైమింగ్, సో ఐవ్ జస్ట్ టేకెన్. ఓకే, సో 3 km/hలో వెళ్తే 10 o'clock రీచ్ అవ్వాల్సిన ఆఫీస్ 10 o'clock ఐడియల్ టైమింగ్ అని తీసుకుందాం. దిస్ ఇస్ ఐడియల్ ఆఫీస్ టైమింగ్. ఓకే, ఐడియల్ ఆఫీస్ టైమింగ్ 10 o'clock రీచ్ అవ్వాల్సింది 10:15కి రీచ్ అవుతున్నాడు. ఇదే 4 km/h స్పీడ్లో వెళ్తే 10 o'clock వెళ్ళాల్సిన ఆఫీస్ని 9:45కి రీచ్ అవుతున్నాడు. సో దిస్ గివ్స్ us the basic idea how this works. Now how we are going to deal with it. Now for example T1 అనేది మనం కన్సిడర్ తీసుకున్నామంటే T1, సో టైమింగ్ 1ని కాసేపు మనం అంటే ఫస్ట్ 3 km/hలో వెళ్ళేటప్పుడు తను రీచ్ అయ్యే టైమింగ్ మనం చూసినట్లయితే 10:15 AM. కరెక్ట్, 10:15 AM. ఇదే టైమింగ్ 2 అంటే 4 km/h సెకండ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9:45 AM. కరెక్ట్, ఇలా. నా సో ఫస్ట్ టైమింగ్ ఫస్ట్ 3 km వెళ్తే 10:15, నెక్స్ట్ వెళ్తే 9:45. కరెక్ట్. సో ఇన్ సచ్ కేస్ సో మనం ఏం చేద్దాం అంటే దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. సో విచ్ గివ్స్ us 30 minutes ఇఫ్ ఐమ్ కరెక్ట్. అవునా, 10:15కి 9:45కి డిఫరెన్స్ ఎంతంటే 30 minutes. సో ఫ్రమ్ దిస్ ఐమ్ గోయింగ్ టు ఫ్రేమ్ అ ఈక్వేషన్, సో విచ్ మీన్స్ 3:1 minus T2. I repeat, T1 minus T2, which means 30 minutes. T1 minus T2, which gives us 30 minutes. So ఈ 30 minutes ఏంటి అని చూసినట్లయితే వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. హెన్స్ మనం when we calculate time, speed and distance, we never use minutes కదా. సో either we do km/h, మనం యూనిట్స్ అనేది మీరు తీసుకున్నట్లయితే km/h తీసుకుంటాం, లేదంటే మీటర్స్ పర్ సెకండ్ అని తీసుకుంటాం. సో మినిట్స్ అనేది మనం ఎక్కడ యూస్ చేయం కాబట్టి సో వాట్ ఐ సజెస్ట్ us, సో కన్వర్ట్ దిస్ మినిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్. సో విచ్ మీన్స్ T1 minus T2 is equal to 1/2. 1/2 hours. T1 minus T2 is equal to 1/2 hours. Correct. Now, see, we all know that, so time, speed, distance basics మనం చూసినట్లయితే we all know that speed is equal to distance by time. Speed is equal to distance by time. So at the same time, speed is equal to distance by time, but నాకు t అనే పారామీటర్ టైమింగ్ అనేది కావాలని చూస్తే d/s. సో d/s. కరెక్ట్. సో నేను ఏం చేస్తాను అంటే ఐమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ t is equal to d/s in the equation. In such case T1 అనేది ఏమవుతుందంటే d/s1 అని తీసుకుంటున్నాను. యూ కెన్ ఆస్క్ మీ ఎందుకు d, సో వీ కెన్ కన్సిడర్ d1 అని చెప్పి కన్సిడర్ ఎందుకు చేయకూడదు, ఎందుకు d అనేది కన్సిడర్ చేయాలి, సో చెప్తాను. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే T2 అని చూసినట్లయితే d/s2 అని చెప్తాను. I repeat, d/s1 minus d/s2 is equal to 1/2. నా ఎందుకు మనం d/s1 minus d/s2 ఎందుకు d అనేది కామన్ అంటే వెరీ సింపుల్. సి మీ ఇంటికి అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి మన ఆఫీస్కి ఉన్న డిస్టెన్స్ అనేది మనం చూసినట్లయితే ఎప్పుడు సేమ్గా ఉంటుంది అంటిల్ అన్లెస్ మనం ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయితే తప్ప. సో ఇట్స్ గోయింగ్ టు బి సేమ్. ఆల్రైట్, డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ సేమ్. నిన్నైనా ఈరోజైనా రేపైనా డిస్టెన్స్ ఇస్ గోయింగ్ టు బి సేమ్. ఓకే, ఇన్ సచ్ కేస్ నో నీడ్ టు change the distance, let the distance be constant. So ఇప్పుడు మనం చూసినట్లయితే సో నెక్స్ట్ d/s1. alright, now I'm just going to substitute. So what is d అనేది మనం చూసినట్లయితే that's what we have to find out, what is the distance between his home అని చెప్పి. In such case I'm going to make d as common. So d common అని చూసినట్లయితే 1/s1 minus 1/s2 is equal to 1/2. I repeat, d of 1/s1, d common తీసేసాను, 1/s1 minus 1/s2 is equal to d/2. So next మనం ఏం చేయాలంటే just we are going to substitute. Alright, just we are going to substitute the s1, s2 values here. So in such case when we substitute, so d we don't know. Alright, 1/s1 ఎంత మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే s1 is nothing but 3. s1 is 3. Correct. So 3 km/h. So in such case s2 ఎంత మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే 4. That is equal to 1/2. Correct. So now taking the LCM, d is equal to, so LCM is obviously it's 12 and then 4 minus 3 is equal to 1/2.
correct? Now d is equal to just 1 by 12, that is equal to 1 by 2. Now d is equal to 6 kilometers. D is equal to 6 kilometers. That's it. సో ఈ ఎర్లీ లేట్ అనే కాన్సెప్ట్ మీకు ఎప్పుడైతే ఎప్పుడైతే మీకు క్వశ్చన్లో కనబడుతుందో సింపుల్ T1 minus T2 అనే కాన్సెప్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ యూ పీపుల్. నౌ లుక్ అట్ ద సెకండ్ క్వశ్చన్. Alright, if you look at the second question, the speeds of 3 cars are in the ratio 2:3:4. The ratio of the time taken by these cars to travel the same distance is. I repeat, the speeds of 3 cars are in the ratio 2:3:4. The ratio of the times taken, so speeds యొక్క స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు ఇన్ జనరలీ 2:3:4 అని. టైం టేకన్ రేషియో అడుగుతున్నాడు, విచ్ ఇస్ గోయింగ్ టు బి సో సింపుల్. సో ఇట్స్ అ క్వశ్చన్. So this question is very easy. Let's see. So speeds of 3 cars అన్నాను కాబట్టి let's say for example first car speed నేను S1 అని కన్సిడర్ తీసుకుంటున్నాను, and then second car speed నేను S2 అని కన్సిడర్ చేసుకుంటున్నాను, third car speed నేను S3 అని కన్సిడర్ చేసుకుంటున్నాను. So S1, S2, S2, S3 speeds of 3 cars are in the ratio 2:3:4. 2:3:4. Now time taken ratio కావాలి అంటున్నాడు. See we know that speed is inversely proportional to what? Time. Speed is inversely proportional to time. Okay, so in such case what we have to understand is ఇప్పుడు మనకు కావాల్సిన టైమింగ్ రేషియోస్ కావాలి అంటున్నాడు. రేషియో ఆఫ్ ద టైం టేకెన్. సో T1 is to T2 is to T3 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో T1 is to T3, T2 is to T3 అనేది ఏమవుతుందా అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి సో 1 by S1 is to 1 by S2 is to 1 by S3. 1 by S2 is to 1 by S1 is to 1 by S2 is to 1 by S3. So in such case now we are going to substitute the values here, which means 1 by S1 place lo meer enta substitute cheyali, which is 2. Perfect. Now 1 by S2 place lo meer substitute cheyalsina enta 3, and then S3 place lo so it's 1 by 4. Now so this is the ratio A is to B is to C అన్నట్టుంది. S1 is to T1 is to T2 is to T3. Is this how you answer అంటే no guys, please try to understand we should not represent ratio in terms of a fraction. Ratios అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే A is to B అనే ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. 1 by A is to 1 by B అంటే రేషియోస్లో ఫ్రాక్షన్స్ అనేది we should not include. In such case 1 by 2 is to 1 by 3 is to 1 by 4, which means ఈ రేషియో అనేది ఫ్రాక్షన్స్లో ఉంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్. సో సెపరేట్గా దీనికి LCM ఏమి మీరు తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆన్సర్ చూడగానే తెలిసిపోతుంది. సో హియర్ ఆల్రైట్ నా సో 1 by 2 ప్లేస్లో మీరు ఏం చేయాలి అంటే వెరీ సింపుల్, జస్ట్ 3ని 4ని మల్టిప్లై చేయండి. 1 by 2 ప్లేస్లో జస్ట్ లైక్ 3ని 4ని మల్టిప్లై చేయండి, విచ్ బికమ్స్ 3 4s it is 12. కరెక్ట్, దట్స్ ఇట్. And then 1 by 3 ప్లేస్లో మీరు ఏం మల్టిప్లై చేయాలంటే 2ని 4ని మల్టిప్లై చేయండి, విచ్ మీన్స్ 2 4s are 8. Done. Now 1 by 4 ప్లేస్లో మీరు 2 and 3ని మల్టిప్లై చేయండి. 2 and 3 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 6. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్, సో 2తో సింప్లిఫై అవుతుంది కదా, ఎస్. సో 2 6 2 4 and then 3, 2 3s. That's it. This is how your 2 6 2 4 2 3. So answer is going to be 6 is to 4 is to 3. This is how it works. So simple. Now let's look at the next question. So next question మీరు చూసినట్లయితే the speeds of A and B are in the ratio 3 is to 4. I repeat, speeds of A and B are in the ratio 3 is to 4. A takes 20 minutes more than B to reach a destination. Alright, in what time does A reach the destination అని చెప్తున్నాడు. I repeat, speeds of A and B are in the ratio 3 is to 4. So A and B అది వెహికల్స్ అన్న తీసుకోవచ్చు, పర్సన్స్ అన్న తీసుకోవచ్చు, ఎలా అన్నా వాట్ టైమ్ ఇట్ ఇస్. బట్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ ఇట్స్ గోయింగ్ టు బి అ పర్సన్. ఏ అనేది ఒక పర్సన్ రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు. సో నేను ఇప్పుడు సింప్లిఫై చేయడానికి జనరిక్గా మాట్లాడుకోవడానికి నేను A B అని ఇస్తున్నాను. బట్ రిమెంబర్ ఇఫ్ ఇట్స్ అన్ లైక్ ఇన్ఫోసిస్ పేపర్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రాము రాజు కమల్ రాజేష్ అని చెప్పి జస్ట్ లైక్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు టు మేక్ ద క్వశ్చన్ ఇంట్రెస్టింగ్, బట్ డోంట్ డీవియేట్. ఆల్రైట్, సో వెన్ ఎవర్ యూ గెట్ టు సీ ఏ నేమ్ అండ్ ఆల్, డోంట్ గెట్ ఇన్ టు ఇమాజినేషన్. ఆల్వేస్ ఇమాజిన్ వీ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్ విత్ ఇన్ నెక్స్ట్ 30 seconds. కరెక్ట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద స్పీడ్స్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో 3 is to 2. A takes 20 minutes more than B to reach the destination అంటే what does it mean? సో A అనే ఒక పర్సన్ B కంటే 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు, which means B is faster. Correct. So B is faster. So in what time A reaches the destination అంటే
ఏ అనేది బి కంటే 20 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాడు, విచ్ మీన్స్ ఏ ఇస్ స్లో, బి ఇస్ ఫాస్ట్. సో స్లో ఫాస్ట్ అనే కాన్సెప్ట్ ఇంకాసేపు పక్కన పెడితే ఏకి ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో దీంట్లో చూసినట్లయితే 20 minutes 3:4 తప్ప ఇంకే వాల్యూస్ లేదు, బట్ స్టిల్ వీ కెన్ డిరైవ్ దిస్. సో లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ లెట్స్ రైట్ ద రేషియో A:B అని మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ A:B అనేది మీరు తీసుకున్నట్లయితే స్పీడ్స్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో 3:4. పర్ఫెక్ట్. Okay, so students, try to understand when I write the ratio. So manaku time, speed and distance lo we have three different type of physical entities, three different types. So a three physical entities enti chuste okatemo distance, I mean speed, inkokatemo distance, inkokatemo timing, correct? So we have three different entities. When you try to solve the problem, you have to understand question ni chudagane ratio anedi icharu ante ఏ పర్టిక్యులర్ ఎంటిటీ మీద రేషియో ఇచ్చారు అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలా అని చెప్పి చూస్తే, సో లుక్ అట్ ద క్వశ్చన్, స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. సో మనకు ఉన్న రేషియో దేన్ని రిప్రజెంట్, ఏ పారామీటర్, ఐ మీన్ ఏ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పీడ్ అనే ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్. సో A:B అనేది మీరు ఎలా నోట్ చేస్తారంటే, సో ఇక్కడ స్పీడ్. Don't forget this. If you forget this, it would be hard for you to understand. So A:B is equal to 3:4. This represents speed. Correct. Now next line మీరు చూసినట్లయితే A takes 20 minutes more than B to reach అన్నాడు. So next నేను just నోట్ చేస్తాను. A takes 20 minutes more than B అని ఇచ్చాడు. A takes 20 minutes more than B. So 20 minutes అని వచ్చేసరికి what is it all about? This 20 minutes represent timing. Timing in a sense or time. This represents time. So they started the question with speed, but now second sentence వచ్చేసరికి they started discussing the timing. So in such case ఈ పర్టికులర్ పాయింట్ని మీరు సాల్వ్ చేసే ముందు ఎలా అయితే స్పీడ్స్కి రేషియో ఉందో, యూ హ్యావ్ టు కన్సిడర్ ద రేషియో ఆఫ్ టైమింగ్ యాజ్ వెల్. సో దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ దిస్. సో టైమింగ్ గురించి మాట్లాడుతుంది, ఈ రేషియోని సాల్వ్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే డూ ద కామన్ మిస్టేక్. సో ఇమ్మీడియట్గా A:B is equal to 3, I mean A:B is equal to 3:4 ఇచ్చారు కదా అని చెప్పి if you start proceeding with this question, see of course you end up with a wrong answer. So try to understand this. See నాకు రేషియో అనేది స్పీడ్ కుంది, but they're discussing about the timing. In such case I have to find the ratio of timing as well. సో రేషియో ఆఫ్ టైమింగ్ అనేది నేను ఏం చేస్తాను అంటే A:B is equal to, నాకు టైమింగ్ రేషియో కావాలి అండ్ ఇట్ ఇస్ సో సింపుల్. నేను ఇందాకే మీకు చెప్పాను S is inversely proportional to, సో స్పీడ్ is inversely proportional to టైమింగ్ అని చెప్పాను. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీరు తీసుకున్నట్లయితే 3:4, సో యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ రెండే ఉంది కాబట్టి జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే మీకు సరిపోతుంది. సో దిస్ బికమ్స్ 4:3. సో దిస్ is the ratio for the timing. This is the ratio for the timing. So A:B is equal to 3:4. It is speed. The A takes 20 minutes more than B and cheptunaru ante they're talking about the timing. In such case you have to understand A:B is equal to 4:3 అనేది timing factor. Alright, now ఇందులో నుండి నేను ఇప్పుడు నా రేషియో అండ్ ప్రపోర్షన్ బేసిక్స్ అనేది ఇక్కడ కావాల్సి వస్తుంది. ఈవెన్ దో దిస్ ప్రాబ్లమ్ కమ్స్ ఇన్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్ రేషియోస్, కరెక్ట్. సో A:B is equal to 4:3 అనేది నా వీఆర్ గోయింగ్ టు డివైడ్ హావ్ అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సో నా ఏ పార్ట్స్కి తీసుకుంటే ఏ ఎన్ని పార్ట్స్ని చూసినట్లయితే 3 parts, బి ఎన్ని పార్ట్స్ చూసినట్లయితే A 4 parts, బి 3 parts కదా. సో ఇప్పుడు నేను దీంట్లో నుండి ఏ వాల్యూ తీయాలి అనుకుంటే, బ్రేక్ చేసి తీయాలి అనుకుంటే, ట్రై టు అండర్స్టాండ్ ఏ వాల్యూ ఇస్ నాట్ 4. నేను మీకు నిన్న క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బ్రేక్ ద రేషియో, try to understand you have to use an unknown variable, correct. So now I'm going to use it x. So a value entante 4x, correct. A value entante 4x. Now b value entani chusinattlaithe ee particular ratio nundi 3x. So a is equal to 4x, b is equal to 3x. Now so a takes, so ఇప్పుడు మనం ఈక్వేషన్ చూద్దాం. a takes 20 minutes more than B అని చెప్పారు, which means A is obviously greater than B. Now which means A minus B is equal to 20 minutes. A minus B is equal to 20 minutes. Now A, we know that 4x minus 3x is equal to 20 minutes. 20 minutes, which means from this we can say x is equal to 20 minutes. From this we can say x is equal to 20 minutes. So x 20 minutes అయింది అంటే, now
what do we want? So in what time does A reach the destination? So A ki complete timing journey I mean పర్టికులర్ వాళ్ళ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అని తెలుసుకోవడానికి. సో ఆ టైమింగ్ అంటే వీ నో దట్ ఎక్స్ నౌ. ఇన్ సచ్ కేస్ మీరు చేయాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ ఏ ఎంత చెక్ చేయండి. 4x కదా. సో సింప్లీ మల్టిప్లై 4 విత్ ఎక్స్, యూ విల్ గెట్ దట్ ఆన్సర్. సో నా ఇఫ్ యూ మల్టిప్లై, ఇఫ్ యూ డూ దాట్, సో 4 into x కాబట్టి నా ఇఫ్ యూ డూ దాట్ ఈ 4xని మనం చేయాల్సింది. సో a ఈజ్ ఈక్వల్ టు 4x. ఇది టైమింగ్, ఇది టైం. సో a ఈజ్ ఈక్వల్ టు 4x. సో a ఈజ్ ఈక్వల్ టు 4 into 20, x is equal to 20, which means A takes 80 minutes. A takes 80 minutes to reach the destination. So B తీసుకున్నట్లయితే which is 3x, which means 3 into 20, which means 60 minutes. 60 minutes. So A అనే పర్సన్ 80 minutes to destination రీచ్ అవుతాడు, B అనే పర్సన్ 60 minutes to రీచ్ అవుతాడు, బట్ ఇద్దరికి డిఫరెన్స్ ఎంత అని చూస్తే 20 minutes. This is what the answer. This is how you get it. Now, so is there any possibility for us to reduce the timing or like shortcut and చూసినట్లయితే yes. సో వేరియేషన్స్ మెథడ్లో దీన్ని డైరెక్ట్గా డీల్ చేసి క్లోజ్ చేసేసేయచ్చు. ఇంత స్టెప్స్ అనేది మీకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఫర్ యూ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, బట్ దీన్ని స్ట్రైట్గా చేయాలంటే ఇట్ ఈస్ సో సింపుల్. పార్ట్స్ మెథడ్లో అంటే వేరియేషన్స్ వీ నో దాట్. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేది మనకు తెలుసు. ద కంప్లీట్ టాపిక్ ఇస్ రేషియోస్, ప్రపోర్షన్స్ అండ్ వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ అనే మెథడ్ మీరు తెలుసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ 90% ఆఫ్ ద ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఇంత లాంగ్ స్టెప్స్ లేకుండానే మీరు క్లోజ్ చేసేసేయచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ కట్ క్వశ్చన్ చూడండి, ఐ మీన్ షార్ట్ కట్ చూడండి. దీనికి ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు షార్ట్ కట్ చూసినట్లయితే, సో నేను A:B టైమింగ్ రేషియో తీసుకుంటున్నాను, విచ్ ఇస్ 4:3. కరెక్టా? టైమింగ్ స్పీడ్ కాదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇస్ టైమ్, ఓకే, రేషియో దట్ బిలాంగ్స్ టు టైమ్. నౌ సో వీ నో దాట్ A డిఫరెన్స్ B 20 minutes. A డిఫరెన్స్ B 20 minutes అంటే A B కంటే 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకు తెలుసు. నా ఈ వేరియేషన్స్ మెథడ్ ఏంటి అంటే ఫస్ట్ మనకు A:B స్పీడ్ రేషియో మనకు తెలుసు 3:4. అందులో నుండి మీరు టైమింగ్ అనేది డైరెక్ట్గా 4:3 అని చెప్పి డైరెక్ట్గా సొల్యూషన్లో రాసుకునేటప్పుడే టైమింగ్ రేషియో 4:3 అని చెప్పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చేసి రాసేసుకుంటారు. A డిఫరెన్స్ B ఎంత అని చెప్పి 20 minutes కదా. నా ఈ వేరియేషన్స్ మెథడ్ ఏంటి చూస్తే A హ్యాస్ 4 parts. కరెక్టా? ఐ రిపీట్, A హ్యాస్ 4 parts. సో A హ్యాస్ 4 parts in the ratio, B హ్యాస్ 3 parts in the ratio. So in such case ఈ పార్ట్స్ మెథడ్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. A 4 parts ఉంది, Bకి 3 parts ఉంది. కరెక్టా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని మీరు చూసినట్లయితే పార్ట్స్లో 1 part, రేషియోలో మనం చూసినట్లయితే 1 part డిఫరెన్స్. ఇదే టైమింగ్లో మనం చూసినట్లయితే 20 minutes డిఫరెన్స్. సో ఈ రేషియోని ఈ యాక్చువల్ రియల్ టైమింగ్ని నేను ఈక్వల్ చేస్తున్నా, ఐ మీన్ ఈక్వేట్ చేసిన, విచ్ మీన్స్ ఫ్రమ్ దిస్ ఐ కెన్ సే 1 part is 20 minutes. 1 part 20 minutes. I repeat, ఇది ఎలా వచ్చిందని చెప్పి A డిఫరెన్స్ B, A takes 20 minutes more than B అనేది మనకు తెలుసు కాబట్టి ఇది నేను 20 minutes డైరెక్ట్గా రాసేసుకుంటున్నాను. అండ్ A:B is equal to 4:3, which I got it from the question. స్పీడ్ రేషియో 3:4 ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని తీసేసుకొని 4:3 డైరెక్ట్గా రాసుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ దిస్ రేషియో ఐ నో దాట్ Aకి Bకి డిఫరెన్స్ ఎంతంటే 1 part. టైమింగ్లో యాక్చువల్ డిఫరెన్స్ ఎంతంటే 20 minutes. టైమింగ్ రేషియోలో Aకి Bకి డిఫరెన్స్ ఎంతంటే 1 part. సో టైమింగ్ రేషియోలో ఉన్న పార్ట్ని యాక్చువల్ టైమింగ్లో ఉన్న టైమింగ్ని నేను ఏం చేస్తానంటే ఈక్వేట్ చేస్తున్నా, విచ్ మీన్స్ 1 part అనేది 20 minutes. ఇప్పుడు Aకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం మనం? 4 parts ఉన్నాయి అనుకున్నాం కదా ఫ్రమ్ ద రేషియో. సో A హ్యాస్ గాట్ 4 parts, విచ్ మీన్స్ 1 part 20 minutes అయితే 4 parts ఏమవుతుంది? 80 minutes. దట్స్ ఇట్. ఆల్రైట్, నౌ B మనం తీసుకుంటే సేమ్ థింగ్ హియర్. సో Bకి ఎన్ని పార్ట్స్ ఉంది రేషియోలో? 3 parts ఉంది. 1 part 20 minutes అయితే 3 parts అనేది 60 minutes. దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ 3 స్టెప్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ఆల్ ద స్టెప్స్, దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఆన్సర్. దిస్ ఇస్ నోన్ యాజ్ వేరియేషన్స్ మెథడ్. అంటే పార్ట్స్ని చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేషియోని బేస్ చేసుకున్న క్వశ్చన్స్లోకి ఈ పార్ట్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేసి కంప్లీట్గా ఈక్వేషన్స్ని స్టెప్స్ని అవాయిడ్ చేయడానికి ఈ వేరియేషన్స్ మెథడ్ అనేది మనం యూస్ చేస్తాం. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రైట్, ద రేషియో బిట్వీన్ ద రేట్స్ ఆఫ్ వాకింగ్ of A and B is 2:3. I repeat, the ratio between the rates of walking and chapter, rates of walking is nothing but ratio, I mean, so rates of walking is obviously speed. Try to understand. Rates of walking అని చెప్పానంటే అది స్పీడ్ కింద వస్తుంది. సో స్పీడ్స్ ఆఫ్ A and B 2:3, time taken
if the time taken by B to cover a certain distance is 36 minutes, the time taken by A to cover that much of distance అంటున్నాడు. ఇట్ ఈస్ వన్స్ అగైన్ సి ఇలాంటి క్వశ్చనే ఆల్మోస్ట్ లైక్ రేషియో ప్రపోర్షన్ బేస్ చేసుకున్న క్వశ్చన్. లెట్స్ సీ హౌ ఫాస్ట్ వీ కెన్ డూ దిస్. ద రేషియో బిట్వీన్ ద రేట్స్ ఆఫ్ వాకింగ్ అని చెప్పాడు. సో రేట్స్ ఆఫ్ వాకింగ్ అని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నానంటే A:B is equal to 2:3 అని తీసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ స్పీడ్. రేట్స్ ఆఫ్ వాకింగ్ అనేది స్పీడ్ అండి. ఓకే, రేట్స్ ఆఫ్ వాకింగ్ అనేది చూసినట్లయితే ఇట్స్ నథింగ్ బట్ స్పీడ్. సో A:B is equal to 2:3. ఇఫ్ ద టైమ్ టేకెన్ బై B టు కవర్ అ సర్టెన్ డిస్టెన్స్ 36 minutes. టైం టేకన్ అంటున్నాడు. నా బిఫోర్ ట్రై టు అండర్స్టాండ్, మీరు నెక్స్ట్ పాయింట్ని మీరు వెళ్ళే ముందు ఫస్ట్ లైన్ the first line talks about speed. So the question, the second sentence in the question talks about timing. Hence I request you people to convert this particular ratio in terms of timing. So A:B ని ఇప్పుడు టైమింగ్లో నేను కన్వర్ట్ చేసుకుంటే ఇదేమవుతుంది 3:2 అవుతుంది టైం. సో A:B 2:3 స్పీడ్ అనేది అయితే నేను A:B 3:2 టైమింగ్ రేషియో. సో ఎలా అంటే నేను మళ్ళీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఇస్ స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టేకెన్. ఇన్ సచ్ కేస్ A:B is equal to 3:2. కరెక్టా? నా సో ఇందులో నుండి మనకి ఎన్ని పార్ట్స్ అని మనం చూసినట్లయితే A has got 3 parts and B has got 2 parts, which means నేను ఫస్ట్ పార్ట్స్ మెథడ్ నేను షార్ట్కట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్ మెథడ్ చూస్తే ఈ రేషియోని టైమింగ్ రేషియోని మనం బ్రేక్ చేసినట్లయితే విల్ సే A is equal to 3x, B is equal to 2x. ఐ కరెక్ట్? A is equal to 3x, B is equal to 2x అని మనం చెప్తాం దీన్ని. నా ఇన్ సచ్ కేస్ సో if the time taken by B to cover a distance is 36 minutes అంటున్నాడు. సో Bకి ఎంతసేపు పట్టింది ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి? 36 minutes. సో ఇదేంటో యాక్చువల్ టైమింగ్. ఈ టైమింగ్ అనేది మనకి క్వశ్చన్లో నుంచి వచ్చింది. ఈ పర్టికులర్ వాల్యూ అనేది మనకి రేషియో నుంచి మనం తీసుకునింది. సో వీఆర్ గోయింగ్ టు ఈక్వేట్ దిస్. సో 2x is equal to 36 minutes. అప్పుడు x అనేది ఏమవుతుంది? 18. x అనేది 18 అవుతుంది. సో x అనేది 18 అయితే జస్ట్ లైక్ యూ హ్యావ్ టు రీసబ్స్టిట్యూట్. మనకి ఏమంటున్నాడు? ద టైమ్ టేకెన్ బై A టు కవర్ ద డిస్టెన్స్ అంటున్నాడు. సో A ఏమవుతుంది? 3x అవుతుంది. సో 3x ఇస్ నథింగ్ బట్ 3 into 18, which is nothing but 54 minutes. Okay, I repeat this. Speed ratio chadu, and then he in the question they started talking about the timing. Hence, like I have converted the speed ratio into timing ratio. Then A is equal to 3x, B is equal to 2x from this ratio, and then B manaku cheptunadu 36 minutes పడుతుందని. సో నేను 2x ని 36 minutes ని ఈక్వేట్ చేస్తున్నాను, from which I got x. సో x నుంచి నేను సబ్స్టిట్యూట్ చేస్తే 54 minutes. కరెక్ట్? నా దిస్ ఇస్ సంథింగ్ ఈక్వేషన్ మెథడ్. ఇదే మనం పార్ట్స్ మెథడ్లో సేమ్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఎలా చేస్తాం అనేది చూద్దాం. వెరీ సింపుల్. డైరెక్ట్గా క్వశ్చన్ని చూడండి. క్వశ్చన్లో స్పీడ్స్ టైమింగ్ స్పీడ్స్ రేషియో ఉంది. స్పీడ్స్ రేషియో నుండి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టైమింగ్ రేషియో. సో టైమింగ్ రేషియో నేను డైరెక్ట్గా నోట్ చేసేసుకుంటున్నాను. A is to B is equal to 3:2. Correct? Now so A is to B is equal to 3:2. Now దీన్ని కాసేపు పక్కన ఉంచితే Bకి ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంతసేపు పడుతుందంటే క్లియర్గా 36 minutes అని చెప్తున్నారు. కరెక్టా? సో Bకి ఎంతసేపు పడుతుంది? 36 minutes. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే B యొక్క పార్ట్స్ ఎంత? 2. సో రేషియో ఇది ఏంటి? ఈ రేషియో దేని యొక్క రేషియో? వాళ్ళ టైమింగ్ యొక్క రేషియో. ఇదేంటంటే B యొక్క టైమింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టైమింగ్లో ఉన్న పార్ట్స్ని అండ్ దెన్ టైమింగ్ని ఈక్వేట్ చేస్తున్నా. సో Bకి 2 parts ఉంది టైమింగ్ రేషియోలో అయితే, యాక్చువల్గా 36 minutes. 2 parts 36 అయితే కరెక్ట్? 2 parts 36 అయితే 3 parts ఎంత? దిస్ ఇస్ ద వేరియేషన్. 2 parts 36 అయితే 3 parts ఎంత? సో విచ్ ఇస్ నథింగ్ బట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో x ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇప్పుడు ఏమవుతుంది? x ఇస్ ఈక్వల్ టు 36 into 3/2. కరెక్ట్? 1 18 54. దట్స్ ఇట్. ఇలా కూడా క్లోజ్ చేసేయచ్చు క్వశ్చన్. 54 minutes. సో దిస్ ఇస్ వేరియేషన్స్ మెథడ్. వేరియేషన్స్ అంటే జస్ట్ లైక్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. అండ్ వేరియేషన్స్ కూడా దీంట్లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే వేరియేషన్స్లో కూడా మీకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ దెన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ కూడా ఉంది. అవి బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ డేస్లో మీకు గుర్తుంటే
ఒక చాక్లెట్ 2 రూపీస్ అయితే 5 చాక్లెట్స్ ఎంత అనే ఒక కాన్సెప్ట్ అనేది మీకు ఉంటుంది. సో అదే ఇక్కడ వేరియేషన్స్ మెథడ్. అది మీకు ఏం చేస్తుంటే స్కూల్ డేస్లో మ్యాథమెటిక్స్ టీచర్స్ మీకు టీచ్ చేసేటప్పుడు ఒక చాక్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ అయితే 5 చాక్లెట్స్ ఎంత ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. సో మనం ఏం చేస్తాం ఫైనల్గా క్రాస్ మల్టిప్లై తీసి ఆన్సర్ తీసుకొస్తాం. క్రిస్ క్రాస్ రూల్ అంటాము. దాన్ని యాక్చువల్గా ఏంటంటే వేరియేషన్స్ మెథడ్ అని కాల్ చేస్తాం. సో పిలుస్తాం మనం. ఆ వేరియేషన్స్ మెథడ్ని ఇక్కడ యూస్ చేస్తే రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ని జస్ట్ పార్ట్స్ తీసేసుకో, రేషియోలో ఉన్న పార్ట్స్ని రియల్ టైమ్ని రెండింటిని మర్జ్ చేసి మన ఆన్సర్ తీసుకొచ్చేస్తాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సేమ్ థింగ్. సో రేషియో నుండి యాక్చువల్ టైమింగ్ ఈక్వేట్ చేశాను, ఆన్సర్ని తీసుకొచ్చేసాను. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If you see the next question and see A is twice as fast as B. I repeat, A is twice as fast as B and B is thrice as fast as C. So the journey covered by C in 42 minutes will be covered by A in. So it's not is, it's actually in. It's in. The journey covered by C in 42 minutes will be covered by A in. I repeat, A is twice as fast as B and B is thrice as fast as C and journey covered by C in 42 minutes will be covered by A in అని చెప్పి అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ నా వెన్ ఐ గో టు ద కాలేజెస్, వెన్ ఐ విజిట్ ద కాలేజెస్ ఫర్ ద ట్రైనింగ్ పర్పస్, ఇలాంటి క్వశ్చన్ ఏ ఇస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ లేదంటే ఏ ఇస్ థ్రైస్ అని చెప్పి వస్తుంది. టైమ్ అండ్ వర్క్ ఆర్ ఎల్స్ టైమ్ స్పీడ్లోనే నేను చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2B అని, లేదు A is equal to 3C అని. దిస్ ఇస్ హౌ స్టూడెంట్స్ స్టార్ట్. నో నీడ్ ఫర్ దాట్. మనం అలా మెథడ్లో చేయకూడదని కాదు. ఇఫ్ వీ డూ దాట్ ఇట్ టేక్స్ టైమ్. ఓకే, సి ఆర్ మోటో ఇస్ వీ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్ విత్ ఇన్ ద టైమ్. within the time they have given for us. In such case equations మనం పెంచుకుంటూ వెళ్తే మీకు ఇన్ఫోసిస్ ఎగ్జామినేషన్లో క్రాక్ చేయడానికి ఇట్ చాలా చాలా హార్డ్గా ఉంటుంది. సో నేను దీన్ని మీకు డైరెక్ట్ షార్ట్కట్ చెప్పేస్తాను. సో ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ ఇస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అండ్ బి ఇస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ ఏ ఇస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి ఇస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అని చెప్పాడు. ఇన్ సచ్ కేస్ నేను ఏం చేస్తాను అంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డ్రా టేబుల్ కైండ్ ఆఫ్ థింగ్ ఏబిసి. సో 3 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసి అని మెన్షన్ చేశాను. ఏ ఇస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి ఇస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అంటున్నాడు. ఆల్రైట్, సో ఇలా ఉంటే లీస్ట్ స్పీడ్ ఎవరిది అని మనం చూసినట్లయితే సిదే లీస్ట్. కరెక్టా? సీనే లీస్ట్. సో ఎందుకంటే అందరికంటే సి కంటే బి ఫాస్ట్ ఎక్కువ ఫాస్ట్ ఉన్నాడు, బి కంటే ఏ ఆబ్వియస్లీ ఎక్కువ ఫాస్ట్ ఉన్నాడు. సో సి ఈజ్ ద లీస్ట్. సో నేనేం చేస్తాను అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది నేను 1 యూనిట్ అని తీసుకున్నట్లయితే, సో ట్రై టు అండర్స్టాండ్, సి అనేది నేను 1 పార్ట్ అని తీసుకున్నట్లయితే, సో బి వచ్చేసరికి బి ఇస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అని చెప్తున్నాడు. బి ఇస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అండ్ ఇది 3 పార్ట్స్ అవుతుంది. కరెక్టా? సో ఇది 1 యూనిట్ అని నేను తీసుకుంటే బి వచ్చేసరికి 3 అవుతుంది. నా రిలేషన్షిప్ ఏంటి అంటే ఇంటూ 3 టైమ్స్ స్పీడ్ అనేది. కరెక్టా? సో సి అనే పర్సన్ 1 యూనిట్ అని తీసుకుంటే, జస్ట్ యూనిట్స్లో మాట్లాడుతున్నా, సి అనేది 1 యూనిట్ అని తీసుకుంటే బి సి కంటే 3 టైమ్స్ ఫాస్ట్ కాబట్టి నేను 3 యూనిట్స్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ బి కంపారిజన్ వచ్చేసరికి బి కంటే ఏ 2 టైమ్స్ ఫాస్టర్, బి కంటే ఏ ఇస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. సో ఇలాంటి సెంటెన్సెస్ మీరు చూసినట్లయితే సి నుండి మనం రివర్స్ రావాలి. సో అప్పుడు ఏమవుతుంది, 2 into 3 ఏమవుతుంది, 6 యూనిట్స్. 2 into 3 ఏమవుతుంది, 6 యూనిట్స్. సో సి 1 యూనిట్. సో సి 1 యూనిట్ వెళ్తే బి 3, అది డిస్టెన్స్ అండ్ టైమింగ్ అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ యూనిట్స్లో మాట్లాడుకుంటే సి 1 యూనిట్ అయితే డెఫినెట్గా బి 3 యూనిట్స్, బి 3 యూనిట్స్ అయితే డెఫినెట్గా ఏ అనేది 6 యూనిట్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు మ్యాక్సిమం స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే 2:3:1 అని తీసుకుంటారు. సో ఇలా తీయద్దు, 2:3:1 కాదు. స్టార్ట్ ఫ్రమ్ సి విచ్ ఇస్ 1 యూనిట్ అండ్ దెన్ కమ్ టు బి విచ్ ఇస్ 3 యూనిట్స్. ఎందుకంటే బి 3 టైమ్స్ ఆఫ్ సి అండ్ ఏ ఇస్ 2 టైమ్స్ ఆఫ్ బి విచ్ ఇస్ 6. కరెక్టా? నా దీని రేషియో మనం తీసుకుంటే 6:3:1 చెప్పచ్చా? 6:3:1 చెప్పచ్చు. కరెక్ట్. సో నా ఇది ఏంటి అని మనం చూసినట్లయితే స్పీడ్. సో ఫాస్ట్ అనే కదా మాట్లాడాం. సో ఇది వాళ్ళ స్పీడ్ రేషియో. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ యూనిట్ ఎందుకు అని తీసుకున్నానంటే ఇదే. ఇప్పుడు ఈ రేషియో ఏంటంటే స్పీడ్కి వచ్చేసింది. నా ఇన్ సచ్ కేస్ ఇప్పుడు దీన్ని టైమింగ్కి మార్చుకోవాలి. సో టైమింగ్కి ఎలా మనం మార్చుతాం ఈ పర్టికులర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది A:B:C యొక్క స్పీడ్ రేషియో. నా A:B:C యొక్క టైమింగ్ రేషియో మనం తీసుకున్నట్లయితే, సో 6 ప్లేస్లో మనకి ఏం రావాల్సి వస్తుంది, 3:1. సో విచ్ ఇస్ 3. కరెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ బి ప్లేస్లో మనకి ఏమొస్తుంది, ఇది 6 అవుతుంది. ఓకే, అంటే 6 ఆల్రైట్. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే
సిక్స్ ప్లేస్లో సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తీసుకుంటున్నాను. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 3 యూనిట్స్ మనం ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ పారామీటర్ ప్లేస్ అండ్ ఫస్ట్ వేరియబుల్ ప్లేస్లో బీని సిని మల్టిప్లై చేసి నేను మెన్షన్ చేశాను. సెకండ్ వచ్చేసరికి ఏని సిని మల్టిప్లై చేసి మెన్షన్ చేశాను. థర్డ్ సికి వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 6 into 3 which is 18. కరెక్టా? నా దీన్ని సింప్లిఫై చేస్తే 1:2:6. సో ఇది వాళ్ళ యొక్క టైమింగ్ రేషియో. 1:2:6. సో వాళ్ళ టైమింగ్ రేషియో మనకు వచ్చేసింది. సో ఈ టైమింగ్ రేషియోని మనం నెక్స్ట్ చూద్దాం ఎలా అని చెప్పేసి. సో A:B:C is equal to 1:2:6 అనేది వాళ్ళ యొక్క టైమింగ్ రేషియో. సో స్పీడ్ రేషియో నుంచి టైమింగ్ రేషియోకి నేను క్వశ్చన్ని కన్వర్ట్ చేసి తీసుకొచ్చేసాను. నేను ఎటువంటి XY ఎటువంటిది వాడట్లేదు. ఓకే, ఓన్లీ యూనిట్స్తో మాట్లాడుతున్నాను. సో నా ఇది చూసినట్లయితే సో సర్టెన్ డిస్టెన్స్ ఓకే ఆల్రైట్ ద జర్నీ కవర్డ్ బై C in 42 minutes అని చెప్పి అంటున్నాడు. సో Cకి 42 minutes పట్టింది ఒక జర్నీ. ఆల్రైట్, ట్రై టు అండర్స్టాండ్. Cకి యాక్చువల్ టైమింగ్ ఎంతంటే 42 minutes. స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్. Cకి యాక్చువల్గా రేషియోలో ఎన్ని పార్ట్స్? 6 parts. కరెక్టా? రేషియోలో అయితే 6 parts, బట్ యాక్చువల్ టైమింగ్ ఎంత? 42 minutes పడుతుంది. ఓకే, సో రేషియోలో Cకి 6 parts, యాక్చువల్ టైమింగ్ అంటే 42 minutes. వేరియేషన్స్ మెథడ్ మీరు చేయాల్సింది ఏంటి? ఈ పర్టికులర్ టైమింగ్ని రేషియోలో ఉన్న పార్ట్స్ని యాక్చువల్ టైమింగ్ని మనం ఈక్వేట్ చేస్తాం. ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? 6 parts 42 minutes అయితే 6 parts 42 minutes ఈక్వేట్ చేసినప్పుడు సో ద జర్నీ కవర్డ్ బై C in 42 minutes విల్ బీ కవర్డ్ బై A in అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఏకి ఎన్ని పార్ట్స్ అండి? ఒక పార్ట్. కరెక్టా? 1 is equal to question mark. 1 is equal to question mark. సో దీన్ని ఏమని చేస్తాం మనం? సో లైక్ వెరీ సింపుల్. 6 parts 42 minutes అయితే సో 1 ఏమవుతుంది? 7 minutes అవుతుంది. దట్స్ ఇట్. సో A కెన్ కవర్ ద సేమ్ జర్నీ in 7 minutes. సో Cకి 42 minutes పట్టిన జర్నీని A జస్ట్ 7 minutesలో క్లోజ్ చేసేస్తాడు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ దిస్ వర్క్స్. సో దిస్ ఇస్ కాల్డ్ వేరియేషన్స్ మెథడ్. సో వెన్ ఎవర్ యూ గెట్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, మీరు రెగ్యులర్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ చాలానే చూసుంటారు. బట్ ఇప్పుడు ఇలాంటి టైమ్ స్పీడ్ క్వశ్చన్స్, ఈ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనే దానికి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వేరియేషన్స్ మెథడ్ యూస్ చేసుకోండి, పార్ట్స్ యూస్ చేయండి. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ క్లాస్ మీరు ఒక్కసారి మళ్ళీ చూడండి. పార్ట్స్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుంది, యూనిట్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని తీసుకున్నట్లయితే టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో వచ్చే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ మనకి ఇంకా ఈజీ అవుతుంది. బికాస్ మీకు ఎగ్జామ్లో ఇన్ఫోసిస్ ప్యాటర్న్లో వెళ్ళేసరికి, ఇన్ఫోసిస్ ప్యాటర్న్ అయినా సరే వేరే ప్యాటర్న్స్ మీరు తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే ఇలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ మనం తీసుకునేటప్పుడు ఈక్వేషన్ సాల్వింగ్కి మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ సర్వే ఐమ్ జస్ట్ లైక్ I've got a survey whereas students are failing to solve certain questions. ఫెయిలింగ్ అని చెప్పడానికంటే కూడా దే టేకింగ్ మోర్ టైమ్ విచ్ ఇస్ నాట్ లెటింగ్ దెమ్ టు సాల్వ్ అదర్ క్వశ్చన్స్. ఇక్కడే కూర్చొని దీనికి ఈక్వేషన్ సాల్వింగ్కి మీరు టైం తీసేసుకుంటే మిగతా ఉన్న టాపిక్స్ మీకు కవర్ చేయడానికి లేట్ అయిపోతుంది. సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇచ్చిన టైమింగ్లో మనం ఎంత ఎఫిషియెంట్గా ఈ క్వశ్చన్స్ని క్లోజ్ చేస్తామని. సో ఈరోజు క్లాస్ మీకు చూసారు కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పర్టికులర్ వేరియేషన్స్ మెథడ్ ఆర్ దిస్ యూనిట్స్ మెథడ్, జస్ట్ లెట్ మీ నో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. రేపు ఇంకొక టాపిక్తో I'll come up with some more shortcuts. Thank you so much. Done.